కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. IPL 2025లో SRH పరిస్థితి ఏంటి? ఆడినటువంటి మొట్టమొదటి తొలి మ్యాచ్లోనే 286 రన్స్ చేసినటువంటి SRH వరుసగా 4 మ్యాచ్ల్ని ఎందుకు ఓడిపోయింది? పర్టికులర్గా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో ఎవరి వైఫల్యం ఉంది, టీం ఎందుకని ఫెయిల్ అయింది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. సో మనం వెరీ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు 300 ఎందుకు చేయలేదు అని ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారని. కనీసం 200 కాదు కదా, అన్నిట్లలో ఓడిపోతున్నారు. ఏం జరుగుతుంది అసలు? అదేనండి, 300 అనేది అనవసరంగా ఒక టాక్ వచ్చేసిందండి. లేనిపోయిన ఓవర్ హైప్ చేశారు టీంని. 300 ఎందుకంటే లాస్ట్ టైం కూడా మ్యాక్సిమం బిగ్ స్కోర్స్ చేశారు. ఈ ఇయర్ స్టార్టింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అదే రకంగా స్టార్ట్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్కసారిగా ఫామ్ డౌన్ అయిపోయిందండి. భయంకరంగా డౌన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎవరు కలెక్టివ్ ఫెయిల్యూర్. ఇది ఒక్కరి గురించి మనం అనడానికి లేదు, ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు. బౌలర్స్ ఫెయిల్ అయ్యారు, బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు, ఫీల్డర్స్ క్యాచ్లు వదిలేస్తున్నారు, గ్రౌండ్ ఫీల్డింగ్ చెడిపోయింది. సంథింగ్ ఈజ్ డ్రాస్టికలీ రాంగ్. ఏదో చాలా పెద్ద మిస్టేక్ అనిపిస్తుంది టీంలో. ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనం చూస్తే అంటే ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా సరే క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడారు. ఈసారి నలుగురు ఫెయిల్ అవుతున్నారు. ఇషాన్ కిషన్ని చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండ సెంచరీ కొట్టాడు, ఆ 286 వచ్చే పరిస్థితి తెచ్చాడు. తర్వాత అతను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతాడు. సో ఈ ఐదుగురు ఎవరైతే టాప్ క్లాస్ ప్లేయర్స్ అనుకున్నాం మనం, ఐదుగురు కూడా దే కెన్ విన్ యూ మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్లీ ఆన్ ఏ గివెన్ డే. అలాంటి ప్లేయర్స్ ఐదుగురు కంటిన్యూస్ ఫెయిల్ అవుతారు. ఇది ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. అనికేత్ వర్మ 2 మ్యాచ్లు బాగా ఆడాడు, తర్వాత 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. సో మీరు అనికేత్ వర్మ కూడా వీళ్ళలాగా ఆడుతున్నాడు. మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లం ఏమైందంటే ఆ 300 మైండ్లో పెట్టుకుని 300 చేయాలి, ప్రతి బాల్ 4-6 కొట్టాలి అనేది ఫస్ట్ 4 మ్యాచెస్లో అదే రకంగా ఆడారు. ఫస్ట్ మ్యాచ్లో అది పనిచేసింది. సెకండ్ మ్యాచ్ నుంచి మిగతా టీంలు వీళ్ళ అప్రోచ్ని అర్థం చేస్తున్నారు, ప్రెడిక్టబుల్ అయిపోయింది. సో వీళ్ళకి ఎలా అవుట్ చేయాలి, వీళ్ళకి రన్స్ అయినా కట్టడి చేయాలి, లేకపోతే వీళ్ళని అవుట్ చేయడానికి కొన్ని వేరియేషన్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ రకంగా వీళ్ళని అందరూ బాగా ఈజీగా పసిగట్టేశారు. దే లైన్ డమ్ అప్ పర్ఫెక్ట్లీ. దానంటే వీళ్ళు బ్యాట్ ఊపుతున్నారు, ప్రతిసారి ఫస్ట్ మ్యాచ్లో తగిలింది, తర్వాత 3 మ్యాచ్లో తగలేదు. నిన్న డిఫరెంట్గా ఆడారు. నిన్న చాలా కాషియస్గా ఆడారు, బట్ పిచ్ వాజ్ డిడ్ నాట్ సూట్ దెమ్. అలాంటి టఫ్ పిచ్ పైన వాళ్ళు టాస్ ఓడిపోయి దే కుడ్ స్కోర్ ఓన్లీ 152. తర్వాత ఏమైందంటే సెకండ్ హాఫ్లో పిచ్ బెటర్ అయింది, అది అనుకూలించి. సో నిన్న మ్యాచ్లో వీళ్ళ అప్రోచ్ మనం తప్పట్లేం. ఇంకోటి ఏంటంటే మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం, బౌలింగ్ కూడా అస్సలు బాగాలేదు. బౌలింగ్లో మొదటి నుంచి ప్రాబ్లం ఉంది. లాస్ట్ టైం భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, పవర్ ప్లేలో వికెట్ తీసాడు. నటరాజన్ డెత్లో వికెట్ తీసాడు. సార్ పవర్ ప్లేలో వికెట్లు తీసాడు. షమి ఎంతో ఎక్స్పెక్టేషన్, షమి ఈజ్ నాట్ గివింగ్ యూ దట్ మచ్ రిజల్ట్. ప్యాట్ కమిన్స్ అంత బాగా బౌలింగ్ వేయట్లేదు, ఎవ్వరు కూడా సరైన స్పిన్నర్స్ లేరు టీంలో. సో కలెక్టివ్ ఫెయిల్యూర్ బ్యాటింగ్ బౌలింగ్. అంటే వీళ్ళు చాలా మా బ్యాటింగ్ బలంతో గెలిచేస్తాము, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. టీం సెలెక్షన్ బాగాలేదు. నేను యాక్చువల్గా టీం సెలెక్ట్ చేసినప్పుడు ఇషాన్ కిషన్ రైట్ చాయిస్ కాదు అని అంటే నా మీద SRH ఫ్యాన్స్ అందరూ విసుగుపడ్డారు. ఎప్పుడు అలాగే SRH క్రిటిసైజ్ చేస్తుంది. నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ 4 బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఈ నీడ్స్ స్టెబిలిటీ. సంబడి లైక్ KL రాహుల్ కావాలి వీళ్ళకి. KL రాహుల్ లాంటి ప్లేయర్ ఉంటే ఏంటంటే సాలిడిటీ ఇస్తాడు, మిగతా వాళ్ళు అరౌండ్ హిమ్ అదర్స్ కెన్ ప్లే దేర్ షాట్స్. అలాంటి ప్లేయర్ లేకపోవడం ఈ టీంలో ప్రధానంలో. సో ప్యాట్ కమిన్స్ కూడా అన్ని రోల్స్ని ఎలా పోషిస్తున్నా, ఒకవైపు ఫీల్డర్గా కావచ్చు, బ్యాటర్గా, బౌలర్గా, కెప్టెన్గా, అవి చూస్తే 6లు అయితే కొడుతున్నాడు అని అనిపిస్తోంది. నిన్న చూసిన దాంట్లో లాస్ట్ ఓవర్ 20వ ఓవర్లో మాత్రమే 17 రన్లు కనిపించాయి. ఓవరాల్గా 19 ఓవర్స్లో ఎక్కడ ఆ స్కోర్ కూడా కనిపించలేదు కదా అసలు. ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అగైన్స్ ప్యాట్ కమిన్స్ ఆల్సో. అంటే అతను 2 రకాలు. అతను క్యాప్టెన్సీలో అతను ఆ సిమర్జిత్ సింగ్ అనే బౌలర్కి రెగ్యులర్గా ఛాన్సులు ఇస్తున్నాడు. సిమర్జిత్ సింగ్ మంచి పేస్ ఉంది, 140+ బౌలింగ్ వేస్తాడు. కానీ మీకు పేస్ ఒక్కటి సరిపోదండి. మన గతంలో ఉమ్రాన్ మలిక్ కూడా ఇస్తాం, అదే SRH ఆడాడు. పేస్ ఉంటే లాభం లేదు, మీకు వేరియేషన్స్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. పేస్ లేకుండా అతను ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ బాల్ వేస్తే నిన్న 1 ఓవర్ వేస్తే 20 రన్స్ కొట్టారు. అంతకుముందే అతని ఎకానమీ ఓవర్కి 13 రన్స్ ఇస్తాను. అలాంటి బౌలర్ని ఎలా కంటిన్యూ చేస్తారు మీరు? కేవలం పేస్ ఉంటే సరిపోదు. అంటే ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పిచ్ల మీద బౌన్సీ ట్రాక్స్ ఉంటే పేస్కి అనుకూలంగా ఉంటాయి. మంచి పేస్ ఉంటే ఆ బౌలర్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది.
ఇండియాలో అలా ఉండదు. ఇండియా పిచెస్ మీద, స్లో పిచెస్ మీద యూ నీడ్ వేరియేషన్స్, యూ నీడ్ స్లోయర్ బాల్స్, యూ నీడ్ డిఫరెంట్ వేరియేషన్స్. అలాంటి వేరియేషన్స్ లేకుండా, యాక్యురసీ లేకుండా వేస్తే మాత్రం అతన్ని ఎంకరేజ్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, స్పిన్నర్స్కి బౌలింగ్ వేయట్లేదు. ఈ మ్యాచ్ కాకుండా అంతకు ముందు మ్యాచ్లో స్పిన్నర్స్ ఇద్దరు వికెట్లు తీస్తున్నారు, కానీ స్పిన్నర్స్కి 4 ఓవర్లే ఇచ్చాడు. 13th ఓవర్ ద్వారా స్పిన్నర్ కనబడలేదు. అక్కడ కూడా పేస్ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. అది అతని క్యాప్టెన్సీలో ఉన్న లోపం. బ్యాటింగ్లో కూడా అతను మరో ఎండ్లో ఒక మంచి ప్లేయర్ ఆడుతున్నాడు, అనికేత్ ఆడుతున్నాడు, లేదా ఇంకొక ప్లేయర్ ఆడుతున్నాడు, క్లాసిన్ ఆడుతున్నాడు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి క్యాప్టెన్ వచ్చి. అతను కూడా ఇవ్వకుండా, అతను కూడా హీఈస్ ఆల్సో ప్లేయింగ్ దోస్ బిగ్ షాట్స్. అతను క్యాప్టెన్గా అతను రెస్పాన్సిబుల్గా ఆడాలి. బిగ్ షాట్స్ ఆడేసరికి ఏమైందంటే లాస్ట్ మ్యాచ్లో నిన్నైతే 20 ఓవర్స్ కంప్లీట్ చేశారు. అంతకుముందు వరుసగా 2 మ్యాచ్లో 20 ఓవర్స్ కూడా ఆడలేదు. అది పెద్ద నేరం. మీరు 20 ఓవర్ గేమ్లో ఆల్ అవుట్ అయిపోవడం అంటే దానికి మించిన నేరం. అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే ఆల్ 20 ఓవర్స్. యూ షుడ్ సర్వైవ్ ఫర్ ది 20 ఓవర్స్. అది కూడా కావట్లేదు. సో క్యాప్టెన్ కూడా రెక్లెస్గా ఆడుతున్నాడు. అందరూ రెక్లెస్గా ఆడుతున్నారు, ఇంక్లూడింగ్ క్యాప్టెన్. సో ప్యాట్ కమిన్స్ కూడా కరెక్ట్గా ఆడట్లేదు. సో ఓపెనర్స్ కనుక ఫెయిల్ అయిపోతే మిడిల్ ఆర్డర్ అయినా ఆదుకుంటుంది, టైల్ ఎండర్లు ఉన్నారు వాళ్ళు ఆడుకుంటారు, ఇట్లాంటివన్నీ ఉండేవి. అవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు అసలు ఈసారి ఎస్ఆర్హెచ్కి. ఇంకా గుజరాత్ టైటన్స్ ఎలా అనిపించిందండి? వాళ్ళ ఆట తీరు కావచ్చు, వాళ్ళ బౌలింగ్ కావచ్చు. గుజరాత్ టైటన్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ దగ్గర గతంలో వాళ్ళు టైటిల్ గెలిచారు ఫస్ట్ సీజన్లోనే, సెకండ్ సీజన్లో ఫైనల్కి వెళ్ళారు. బిగ్ నేమ్స్ ఉండవు, కానీ వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. మేనేజ్మెంట్ కూడా బాగుంది. టీమ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మీరు చూడండి, షమి అక్కడ ఉన్నప్పుడు పర్పుల్ క్యాప్ 28 వికెట్స్ తీసావు సీజన్లో. హార్దిక్ పాండ్యా యాజ్ బౌలర్ షైన్ అయ్యాడు. ఇప్పుడు సిరాజ్ బాగా బౌలింగ్ వేస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ బాగా బౌలింగ్ వేస్తున్నాడు. సో అతను బీయింగ్ ఏ బౌలర్ వీళ్ళకి మంచి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాడు, ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. సో అక్కడ ఆర్డినరీ ప్లేయర్స్ చాలా బాగా తయారవుతున్నారు. వాషింగ్టన్ సుందర్ నెవర్ హ్యాడ్ ఇట్ గుడ్ ఇన్ ఐపీఎల్. నిన్న తన టాప్ స్కోర్ కొట్టాడు. అతని బ్యాటింగ్ ఎబిలిటీని బయటికి తీసుకొచ్చాడు, నెంబర్ 4లో ఆడించాడు. నో టీమ్ హ్యాస్ గివెన్ హిమ్ దట్ ప్రమోషన్. నెంబర్ 4లో ఎవరు ఆడించలేదు. నేను అతను గెలిచారంటే మ్యాచ్ని మలుపు తిప్పింది అతను. 16 for 2 దగ్గర వచ్చాడు. చాలా టైట్ సిచ్యుయేషన్లో వచ్చి మ్యాచ్ కంప్లీట్గా వాళ్ళ పక్షంలో తిప్పేశాడు. సో ఆ ఎంకరేజ్మెంట్ కోచ్ నుంచి అలాంటిది కావాలి. ఆ రకంగా డేనియల్ వెట్టోరీ ఎస్ఆర్హెచ్ కోచ్ కూడా ఫెయిల్ అయ్యాడు. మీ దగ్గర బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ మీరు ప్రాపర్గా నర్చర్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే కంప్లీట్ టీం అంతా ఫెయిల్ అవుతుంది, కన్ఫ్యూషన్లో ఉంది. షాట్లు కొట్టాలని ఒకసారి ఫెయిల్ అయ్యారు, షాట్లు కొట్టకుండా నిన్న ఫెయిల్ అయ్యారు. సో ఏదో ఒక టోటల్ ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడు 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత నెట్ రన్ రేట్లో కూడా డౌన్ ఉన్నారు. అందరికంటే వర్స్ట్ నెట్ రన్ రేట్ ఉంది మీకు. అండ్ యూఆర్ అట్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్. ఇక్కడి నుంచి మీరు మళ్ళీ కోలుకొని మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది చాలా అప్హిల్ టాస్క్, అన్లెస్ సమ్ మిరకల్ హ్యాపెన్స్. అంటే మిగతా అన్ని మ్యాచ్లు గెలిస్తే తప్ప. 5 మ్యాచ్లు ఓడిపోయారు, ఇంకా మిగిలిన 9 మ్యాచ్లు గెలిస్తే తప్ప, 9 కాకపోయినా అట్లీస్ట్ దాంట్లో ఒక 7 మ్యాచ్లు గెలిస్తే తప్ప యూ కెనాట్ సర్వైవ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్లో సిరాజ్ కూడా రికార్డ్ క్రియేట్ చేయడం, నిన్న ఫర్ ద ఫస్ట్ టైం 4 వికెట్లు తీయడం, ఓవరాల్గా ఐపీఎల్ సీజన్లోనే ఆయనకి 100 వికెట్లు రావడం అనేది. అండ్ అంతకుముందు ఎస్ఆర్హెచ్లోనే ఉన్నాడు కదా సిరాజ్ కూడా. అదే చెప్తాను, ఫార్మర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ మీద కసిగా, అంటే ఎస్ఆర్హెచ్ మీద అతనికి ఏదో ప్రాబ్లం ఉందని కాదు. సిరాజ్కి ఏంటంటే ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సర్ప్రైజింగ్లీ హీ వాస్ లెఫ్ట్ అవుట్. సో దాంతో అతనిలో ఒక కసి పెరిగింది. ఈ గ్యాప్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాను. నిన్న మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, నేను ఉపయోగించుకున్నాను, నా బౌలింగ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఈ హాస్ కమ్అట్ యాజ్ ఎ ఫ్రెష్ బౌలర్. అండ్ చాలా అగ్రెషన్ కనిపిస్తుంది. పేస్ వాజ్ అప్. అతని పేస్ గతంలో 135 ఆ రేంజ్లో వేసాడు, ఇప్పుడు కన్సిస్టెంట్గా 140లో బౌలింగ్ వేస్తున్నాడు. ఆ స్కిల్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే బాల్కి మీరు ఇప్పుడు సెలవా యూజ్ చేయడం కూడా అలౌ చేశారు. దానివల్ల ఏంటంటే హీఈస్ యూజింగ్ ద రివర్స్ స్వింగ్. సెకండ్ స్పెల్లో వచ్చినప్పుడు నేను 2 వికెట్లు తీశాడు. సో బాల్ని రివర్స్ చేయడం కూడా అతను చేస్తున్నాడు. సో ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. సో ఈ బ్రేక్ ఏదైతే దొరికిన ఇండియన్ టీంలో వచ్చి బయటికి రావడం, కసి పెరిగింది. తన స్కిల్ లెవెల్స్ని చాలా ఇంప్రూవ్ చేశాడు. ప్లస్ ది గైడెన్స్ ఆఫ్ సంబడి లైక్ ఆశీష్ నెహ్రా ఒక ఇండియాకి ఆడిన ఫాస్ట్ బౌలర్. అతను ఇచ్చిన గైడెన్స్లో అతను బ్రహ్మాండంగా తయారాడు. సరే, గుజరాత్ టైటన్స్కే కాదు, దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ ఇండియా ఆల్సో. ఇండియా కూడా సిరాజ్ ఒక మంచి బౌలర్గా అందివస్తాడు. ఎందుకంటే మీరు మిగతా ఫాస్ట్ బౌలర్స్కి సిరాజ్కి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళందరూ రెగ్యులర్గా ఇంజర్డ్ అవుతారు. ఎవ్రీబడి గెట్స్ ఇంజర్డ్. సిరాజ్ ఈజ్ మోస్ట్లీ వెరీ ఫిట్ క్రికెటర్. ఇంజరీ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఉండవు. అలాంటి ఒక ఫిట్ క్రికెటర్, రెగ్యులర్గా మీకు ఆల్ ఫార్మాట్స్లో ఆడగల ప్లేయర్. సో అతను ఫామ్లోకి రావడం అనేది మనం ఒక బిగ్గర్ పిక్చర్ చూస్తే ఇండియాకి చాలా మంచి పాజిటివ్ అని చెప్పాలి. సో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ ఒక పెద్ద ఇష్యూ తర్వాత నిన్న ఒక మ్యాచ్ జరిగింది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ బోల్డ్ అంతా పెరిగిపోయాయి. ఒక దశలో ఇక్కడ హైదరాబాద్లో మ్యాచ్లు ఉంటాయా ఉండవా అనుకున్న స్టేజ్లో నిన్న మ్యాచ్ జరిగింది. హైదరాబాద్లో అది సండే మ్యాచ్, ఈవినింగ్ మ్యాచ్, క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇంతకుముందు మ్యాచ్లతో పోలిస్తే. అందరూ డిసప్పాయింట్ అయ్యారు కదా. డిసప్పాయింట్ అయ్యారు. మీరు చెప్పిన కాంట్రవర్సీ కూడా దీనికి కారణమా అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఓకే, ఇది హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి మధ్య తలెత్తిన వివాదం వల్లనే నిన్న అలాంటి స్లో పిచ్ ఇచ్చారా? ఎందుకంటే పిచ్ చాలా డ్రైగా ఉంది. పిచ్ చాలా డ్రైగా ఉంది. దాని మీద బ్యాటింగ్కి ఏమాత్రం అనుకూలంగా లేదు. బాల్ కొన్ని లో అవుతున్నాయి, కొన్ని చాలా బౌన్స్ అవుతుంది, టూ పేస్డ్గా ఉంది వికెట్. అలాంటి స్లో పిచ్ ఎందుకు రావాల్సి అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ మాట వినట్లేదు. ఇక్కడే కాదు, చాలా చోట్ల ఫ్రాంచైజీలు గొడవ చేస్తుంది ఏంటంటే మా మాట క్యూరేటర్స్ వినడం లేదు. క్యూరేటర్స్ విల్ లిసన్ టు బీసీసీఐ మాటే వింటారు. కానీ ఈ పర్టికులర్ పిచ్లో గతంలో మ్యాచ్ జరిగినప్పుడు కూడా అక్కడ తక్కువ స్కోర్లే వచ్చినాయి. ఆ పిచ్ ఎందుకు ఇచ్చారు, అది ఎందుకంత డ్రైగా ఉంచారు, ఎందుకు దానికి ప్రాపర్ వాటరింగ్ చేయలేదు, దానికి కాంట్రవర్సీకి ఏమైనా కనెక్షన్ ఉందా మనకు తెలీదు. కానీ ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు ఇది కావాలనే ఎస్ఆర్హెచ్కి దెబ్బ కొట్టాలని ఇలాంటి పిచ్ ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియకుండా మనం కామెంట్ చేయడం సరైన పద్ధతి కాదు. బట్ స్టిల్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో ఈస్ దేర్ అని అనిపిస్తుంది. చాలా అన్అవాయిడబుల్ కాంట్రవర్సీ. కేవలం ఒక కాంప్లిమెంటరీ పాసుల కోసం ఒక కాంట్రవర్సీ కావడం, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ అనవసరంగా తలదూర్చిన కూడా. ఇప్పుడు పిల్లిపోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు క్రికెట్ మ్యాటర్స్లో ఎలాంటి సంబంధం. ఇప్పుడు అనవసరంగా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ పెత్తనం, వాళ్ళ అజమాయిషి అనవసరంగా కోరి తెచ్చుకున్నారేమో హెచ్సిఏ వాళ్ళు అనిపిస్తుంది. కేవలం ఒక కాంప్లిమెంటరీ పార్సల్ ఇష్యూ గురించి దీన్ని అనవసరమైన నేషన్ వైడ్ కాంట్రవర్సీ చేశారు. సో ఇప్పుడు కావాలని ఒకవేళ ఆ పిచ్ గారికి అలా చేస్తే ఫర్దర్గా జరగబోయేటువంటి మ్యాచ్ల మీద కూడా అదే డౌట్ అనేది ఉంటుంది, సందేహం ఉంటుంది. ఏం జరుగుతుందో, నిజంగానే దీన్ని ప్రాపర్గా చేశారా లేదా అనేటువంటి డౌట్లు ఉంటాయి. మరి ఆన్సరబుల్ ఎవరు ఉంటారంట దానికి? ఒకవేళ అదే కనుక నిజమైతే ఎస్ఆర్హెచ్ విల్ కంప్లైంట్ బీసీసీఐ. అంటే అల్టిమేట్గా ఫ్రాంచైజీల సంక్షేమాన్ని, వాళ్ళ బాగోగులను చూడాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది. కాబట్టి అలాంటిదేం లేకుండా, ఫ్యూచర్లో లేకుండా ఎలాగైతే ఈ కాంట్రవర్సీని అవాయిడ్ చేశారో ఫ్యూచర్లో కూడా లేకుండా చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా ఫ్యాన్స్ సఫర్ అవుతారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద సంఖ్యలో వచ్చారు, సండే క్రౌడ్, అది అంతా సీ ఆఫ్ ఆరెంజ్ కనిపించింది అక్కడ. సో అలాంటి సిచ్యుయేషన్లో ఫ్యాన్స్ టోటలీ డిసప్పాయింట్ అయ్యారు. కనీసం ఫైట్ కూడా చేయలేదు. కనీసం ఒక మంచి 2 సిక్స్లు కొట్టారు. మొత్తం సిక్సర్ల వరద వస్తుంది అనుకుంటే ది ఎంటైర్ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ హ్యాడ్ జస్ట్ 2 సిక్సర్స్, వేరాజ్ వీళ్ళేమో బౌల్డ్ అని 6లు కొట్టారు. సో అది చాలా చాలా డిసప్పాయింటింగ్ ఫ్యాన్స్కి. ఎట్లయినా 3 డిఫీట్స్ తర్వాత దానికి బ్రేక్ పడుతుంది. హోమ్లో ఆడుతున్నారు, హోమ్లో రికార్డ్ బాగుంది, అనుకూలమైన పిచ్ ఉంటుంది అని అనుకుంటే పిచ్ అనుకూలంగా లేదు. నథింగ్ వెంట్ రైట్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఫర్దర్గా జరగబోయేటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి మాత్రం ఒక ఛాలెంజింగ్, అన్నిట్లలోనూ గెలుస్తూ వెళ్ళాలి. సో దానికి స్ట్రాటజీ మార్చుకోవాలా, టీంలో చేంజెస్ అనేవి ఉండాలంటారా? టీంలో చేంజెస్కి పెద్ద వీళ్ళకి బ్యాకప్స్ కూడా లేరు. కమిందు మెండూస్ ఓకే, బట్ అతని ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకున్న పెద్ద మనకి జాంపాన్ ట్రై చేశారు, వియాన్మల్ బల్టన్ ట్రై చేశారు. ఐ థింక్ వాళ్ళు సిమర్జిత్ను ఒక్కడిని పక్కన పెట్టాలి. అతని ప్లేస్లో హర్షల్ పటేల్ వస్తే సరిపోతుంది. వీళ్ళేంటి పవర్ ప్లేలో వీళ్ళంత తక్కువ డ్యామేజ్తో నిన్న కూడా 2 వికెట్లు పడ్డాయి, 3 వికెట్లు పడ్డాయి. పవర్ ప్లేలో తక్కువ వికెట్లు కోల్పోయి పవర్ ప్లేలో మీరు 50-60 రన్స్నే చేయండి, ఎక్కువ రన్స్ చేయొద్దు. 100 రన్స్ చేయాల్సిన అవసరం లేదు. 56 రన్స్ చేసి మీరు అక్కడి నుంచి స్లోగా మీరు స్కోర్ని బిల్డప్ చేసుకోండి. యూ హ్యావ్ టు పేస్ యువర్ ఇన్నింగ్స్. అంతే తప్ప స్టార్టింగ్లోనే మేము చాలా ఎక్స్ప్లోజివ్గా ఆడేస్తాము, 300 వైపు వెళ్తాము అని అంటే అప్కి బార్ 300 పార్ అంటే అది మర్చిపోవాలి. కంప్లీట్గా మర్చిపోయి యూ కాన్సన్ట్రేట్ ఆన్ విన్నింగ్ మ్యాచెస్. 300 వచ్చినందువల్ల మీకేమో ఎక్స్ట్రా కిరీటం ఎవరు బెటర్. ది మార్జిన్ ఆఫ్ డిఫీట్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ది స్కోర్ దట్ యూ పుట్ అప్ ఆన్ ద బోర్డ్. సో అందుకని ఏంటంటే మీరు 300 చేయాల్సిన అవసరం లేదు. యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఎంటైర్లీ ఆన్ విన్నింగ్ ద మ్యాచ్. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.